నరఘోష, నరపీడ వీటన్నిటి నుంచి సులభంగా బయటపడి కార్యసిద్ధిని తొందరగా పొందాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నరఘోష, నరపీడ వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి నిమ్మకాయలు విశేషంగా సహకరిస్తాయి. మంగళవారం సందర్భంగా 2 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలకి తడి కుంకుమతో బొట్లు పెట్టి మీ పూజా మందిరంలో ఆ నిమ్మకాయలు ఉంచండి. మీరు పూజ పూర్తి చేసుకున్నాక ఆ 2 నిమ్మకాయలలో ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ చేతిలో పట్టుకొని గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో తిరిగిన తర్వాత మీ గృహంలో ఆ నిమ్మకాయ అన్ని గదుల్లో తిరిగి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ఆ నిమ్మకాయని 4 భాగాలుగా కోసి ఒక్కొక్క భాగం ఒక్కొక్క దిక్కు వైపు విసిరేయండి. 2వ నిమ్మకాయ మాత్రం పూజా మందిరంలోనే ఉంచుకోండి. ఇలా చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్న సభ్యులకి ఉన్నటువంటి దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నరపీడ, నరఘోష వీటన్నింటి నుంచి బయటపడటానికి కొబ్బరికాయ కూడా విశేషంగా సహకరిస్తుంది. మంగళవారం రోజు కానీ, అష్టమి తిథి ఉన్న రోజు కానీ, ఆదివారం కానీ, అమావాస్య కానీ మీ ఇష్టదైవానికి పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పూజలో ఉంచి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయ తీసుకొని ఇంటి బయటికి వచ్చి ఆ కొబ్బరికాయ గుమ్మం ముందు కొట్టండి. ఆ కొబ్బరి ముక్కలు మూగజీవాలకు ఆహారంగా వేయండి. ఇలా చేస్తే మీకున్నటువంటి దృష్టి దోషాలు, నరపీడ, నరఘోష వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అన్ని రకాలైనటువంటి దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడటానికి దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో మంగళవారం పూట వెలిగించే ఒక ప్రత్యేకమైన దీపం ఉంది. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు ఎవరైనా సరే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం రోజు ఆ దీపాన్ని వెలిగిస్తే నరపీడ, నరఘోష నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో 2 ఎండుమిరపకాయలు ఉంచండి. ఆ మట్టి ప్రమిద మీద ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఆ దీపం దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, లేదా బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టి ఆ బెల్లం పొంగల్ని ఆలయంలో భక్తులకు పంచిపెట్టండి. దీన్ని మిరపకాయల దీపం అంటారు. ఈ ప్రత్యేకమైన ఎండుమిరపకాయల దీపాన్ని దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో మంగళవారం రోజు, ఇంకా వీలైతే రాహుకాలంలో వెలిగించినట్లయితే నరపీడ, నరఘోష వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే ఆలయానికి వెళ్ళి ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ గుమ్మం బయటే మంగళవారం సాయంకాలం పూట ఒక ప్రత్యేకమైన దృష్టిదోష నివారణ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఆ దృష్టిదోష నివారణ దీపాన్ని మంగళవారం సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మం ముందు ఎలా వెలిగించాలంటే గోమయంతో చేసినటువంటి ఒక ప్రమిదను తీసుకొని ఆ ప్రమిదను గుమ్మం బయట ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొన్ని తేనె చుక్కలు వేయాలి. దీన్నే దృష్టి దోష నివారణ దీపం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి నరపీడ, నరఘోష వీటన్నిటి నుంచి బయటపడటానికి దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఎండుమిరపకాయల దీపాన్ని వెలిగించాలి. అలా వీలు కాని పక్షంలో మీ గుమ్మం బయటే ఇలా తేనె దీపాన్ని వెలిగించాలి. అంటే దీపంలో 2 తేనె చుక్కలు వేసి గుమ్మం బయట గోమయంతో చేసినటువంటి ప్రమిదలో దీపాన్ని వెలిగించినట్లయితే సంపూర్ణంగా నరపీడ, నరఘోష వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నరపీడ, నరఘోష వీటన్నిటి నుంచి సులభంగా బయటపడి సమస్త శుభాలు చేకూరాలంటే ఇంటి యజమాని ప్రతిరోజు దీపారాధన చేశాక పూజా మందిరంలో ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. ఈ మంత్రాన్ని ఇంటి యజమాని చదువుతూ ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా నరపీడ, నరఘోష వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.